వెల్కమ్ బ్యాక్. వార్తలు విశ్లేషణలో వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, ఆయా దినపత్రికలు ఇచ్చినటువంటి ప్రాధాన్యాలు, అలాగే బ్యానర్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడును తీసుకుంటే కనుక కొన్ని బ్యానర్ ఐటమ్స్ వచ్చాయి. అండ్ సాదా బైనామాకు సై అంటూ కూడా ఒక ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది. అండ్ క్రమబద్ధీకరణకు తొలగిన అడ్డంకి, మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసినటువంటి హైకోర్టు, కొత్త చట్టం నేపథ్యంలో పిల్పై విచారణ మూసివేత అంటూ కూడా వార్త తెలియజేస్తోంది. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు గత కొన్నేళ్లుగా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. క్రమబద్ధీకరణ కోసం 2020 అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 112 అమలు నిలిపివేస్తూ 2020 నవంబర్లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం ఎత్తివేసిందంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ ఇండియాకు సంబంధించినంత వరకు కూడా ఒక సెన్సేషనల్ వార్తగా చెప్పచ్చు. ఇటీవల యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఇవాల్టి నుంచి 50% సుంకాలు పెంచుతానని చెప్పారు. దానికి సంబంధించి దాదాపు ప్రతి దినపత్రికలో కూడా వార్తను క్యారీ చేస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా నేటి నుంచి 50% సుంకాలు, రష్యా నుంచి చమురు కొంటున్న భారత్పై అమెరికా అక్కసు, $48 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం పడుతుంది అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. రష్యా నుంచి ముడి చమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆ దేశ కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక, అంటే బుధవారం తెల్లవారుజామున, అంటే భారతీయులంతా కూడా ఎంతో సెంటిమెంట్గా భావించి ఎంతో సాంప్రదాయబద్ధంగా పూజలు చేసేటువంటి వినాయక చవితి రోజు నుంచి కూడా మొత్తానికి, అంటే భారత కాలమానం ప్రకారం చూస్తే బుధవారం ఉదయం 9:30 నుంచి అమల్లోకి వచ్చేస్తున్నాయి. అండ్ గతంలో విధించినటువంటి 25% అదనంగా మరో 25% కలిపి భారత ఎగుమతులపై 50% భారం పడనుంది. మన దేశం నుంచి ఎగుమతి అయ్యేటువంటి $48 బిలియన్ వాణిజ్యంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది. అండ్ మరో ప్రధాన వార్త, ఓటర్ అధికార యాత్రలో సీఎం, బీహార్లో రాహుల్ ప్రియాంకతో కలిసి ర్యాలీ. బీహార్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్నారు. వారితో పాటు ర్యాలీ నిర్వహించారు. రానున్న బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాలి అనేటువంటి తలంపుతో వీళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారు. అండ్ మరో ప్రధాన వార్త, ఆఫ్ కోర్స్ ఈటీవీ 30 వసంతాల వేడుకలో కేక్ వస్తున్న అగ్ర కథానాయకుడు చిరంజీవి అంటూ ఒక పిక్ టాక్ తెలియజేస్తోంది. అండ్ తెలుగువారి మనోల్లాస వేదిక ఈటీవీ 30 ఏళ్ళ వేడుక అంటూ కూడా ఈ వార్త. అండ్ ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలంటూ మరో ప్రధాన వార్త తెలియజేస్తుంది మనకి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అంశాలు చర్చిస్తారు ఏమిటి అనేది ఒక్కసారి మనం గమనిస్తే కనుక, ముఖ్యంగా కాళేశ్వరం నివేదికను సభ ముందు ఉంచనున్న సర్కార్, అధికార విపక్షాల మధ్య వాడి వేడి చర్చలు జరిగే అవకాశం ఇదే అంశానికి సంబంధించి. అండ్ తొలి రోజు సభానంతరం మంత్రివర్గ భేటీ కూడా ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల జీవో జారీపై కూడా చర్చిస్తారు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకు డెడ్ లైన్ సమీపిస్తోంది. ఇదో ప్రధాన వార్త కనిపిస్తోంది మనకి. ఇక వచ్చే నెల 2న పంచాయతీ ఓటరు జాబితాల ప్రచురణ అంటూ కూడా మరో ప్రధాన వార్త. 28 ముసాయిదా ప్రకటన, 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది అంటూ కూడా మనకి ఈ ప్రధాన వార్త కనిపిస్తోంది. అండ్ దీనికి సంబంధించి కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక ఈనాడుకు సంబంధించి చూస్తే కనుక లోపల పేజీల్లో కూడా భక్తి ప్రపత్తులతో శ్రీరామకోట పుస్తకాల నిమజ్జనోత్సవం అంటూ వార్త. అండ్ ఓటర్ అధికారి యాత్రలో సీఎం అంటూ ఆ వార్తకు సంబంధించి ఇంకా క్లియర్ కట్గా ఇచ్చారు. రేవంత్ను బీహార్కు ఆహ్వానించినందుకు రాహుల్, ప్రియాంక క్షమాపణ చెప్పాలంటూ మరో ప్రధాన వార్త. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని డిమాండ్ చేశారు. దానికి సంబంధించి కూడా. అండ్ సాదా బైనామా రైతుల్లో సంబురం అంటూ కూడా మరో ప్రధాన వార్త. అండ్ తెలంగాణ సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ కార్యవర్గం ఎన్నిక. అండ్ వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త కనిపిస్తుంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంతో బుధ, గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ ఏం మినహాయింపు కాదు. ఖచ్చితంగా గత సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఒక రకంగా చెప్పాలంటే వర్షం సావగొడుతోందని చెప్పచ్చు. నగర జీవి అల్లాడిపోతున్నాడు. ఇవాళ
వినాయక చవితి పూజల కోసం మార్కెట్లకు వెళ్ళి పూజా సామాగ్రి కొనుక్కునే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ వర్షం ఇంకా కొనసాగేటువంటి అవకాశం అయితే ఉందని తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి రకరకాల ప్రధాన వార్తలు అయితే మాత్రం ఈనాడు దినపత్రికలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మరో ప్రధాన దినపత్రికను తీసుకుందాం. ఆంధ్రజ్యోతిని తీసుకుంటే కనుక ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు ఒకసారి మనం గమనిద్దాం. ముఖ్యంగా రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్, ఇక 30 నుంచి అసెంబ్లీ అంటూ కూడా వార్త. అండ్ మహీంద్రా వర్సిటీలో డ్రగ్స్ కలకలం అంటూ ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది మనకి. ఇక్కడ మొత్తం ముందుకు అలవాటు పడ్డ 50 మంది విద్యార్థులు, 3 అరెస్ట్. ఈగల్ బృందాల విస్తృత తనిఖీల్లో విషయం కాస్త బయటపడింది. గంజాయి, ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ నుంచి ఈ మత్తుమందులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఢిల్లీ, బీదర్ నుంచి గంజాయి సరఫరా అవుతోందంటున్నారు. ఫస్ట్ మత్తుమందుకు బానిసలై ఆ తర్వాత డ్రగ్ పెడ్లర్లుగా విద్యార్థులు మారిపోతున్నారంటూ కూడా ఈ వార్త. మల్నాడు లింకులతో బయటపడ్డ దందా. అండ్ మల్నాడు ఇష్యూ మనకు తెలుసు, ఆ ఇష్యూలో జరిగినటువంటి విషయం అంతా. ఇక నేటి నుంచే అమెరికా అదనపు మోత అంటూ దాదాపుగా ప్రతి దినపత్రిక కూడా ప్రధానంగా ఈ వార్తను ప్రచురించడం జరిగింది. గవర్నర్లు బిల్లుల్ని తొక్కి పెట్టచ్చు అంటే ద్రవ్య బిల్లును ఆపేయచ్చుగా అంటూ కూడా మరో ప్రధాన వార్త. ఏమిటిది? అలాంటి పరిస్థితి సమస్యాత్మకం అంటోంది సుప్రీంకోర్టు. శాసనసభ ఆమోదించిన ద్రవ్య బిల్లు గవర్నర్ సూచనలకు భిన్నంగా ఉంటే నిలిపివేయచ్చు. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారం బిల్లులకు ఆమోదం తెలిపే అధికారం రాష్ట్రపతికి, గవర్నర్లకు మాత్రమే ఉంటుంది. సుప్రీంకోర్టులో బీజేపీ పాలిత రాష్ట్రాల వాదన. రేపు తమిళనాడు, కేరళ ప్రభుత్వాల వాదనలు. అంబానీల వనతారపై సుప్రీం సిట్, జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలో ఏర్పాటు. ఏనుగుల సంరక్షణపై ఆరోపణల మీద దర్యాప్తు అంటూ కూడా ఈ వార్త మనకి తెలియవస్తుంది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కూడా ఉత్తమ ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీ నుంచి 2 చొప్పున హైదరాబాద్ బిట్స్ పిలానీ ప్రొఫెసర్ సంకేత్ గోయల్ అండ్ ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ వినీత్ కూడా ఎంపికయ్యారు. అండ్ జాతీయ ఉత్తమ అధ్యాపకులుగా కూడా వీరు ఎన్నికయ్యారు. ఇక ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడంటూ నిర్మల్ జిల్లాలో దారుణం. టార్చ్లైట్తో తలపై కొట్టి భర్త హత్య. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన జరిగింది అంటూ కూడా రకరకాలు ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు చాలా చాలా ఎక్కువైపోయాయి. భార్యను చంపుతున్న భర్త, భర్తను చంపుతున్న భార్య, ఈ వార్తలు మనకి నిత్యకృత్యం అయిపోయాయి. దాదాపుగా ప్రతి దినపత్రికలోనూ కూడా దానికి సంబంధించి వార్తలు కొన్ని. అండ్ రక్షణ శాఖ కాదు, యుద్ధ శాఖ. అమెరికా టెక్ కంపెనీలపై డిజిటల్ ట్యాక్సులు వేసే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానంటున్నారు. ట్రంప్ తన తెంపరితనాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇండియాపై అక్కసు పదే వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తానికి ఇండియాపై కొన్ని ట్యాక్సులు అదనంగా వేశారు. అండ్ ఆల్రెడీ 25% వేసినటువంటి ట్యాక్సులకి మరో 25% కూడా యాడ్ చేశారు. భారత కాలమాన ప్రకారం చూస్తే కనుక వినాయక చవితి పూట కూడా ఇండియా మీద పిడుగుపడ్డట్టే ఒక రకంగా. ఉదయం 9:30 నుంచి కూడా ట్రంప్ వేసినటువంటి ఓవరాల్ 50% ట్యాక్సులు కూడా ఈ అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. చైనాతో అయితే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తానంటున్నాడు ట్రంప్. అయస్కాంతాల సరఫరా తగ్గిస్తే మాత్రం 200% సుంకాలు వేస్తాను అంటూ ట్రంప్ ఎంతవరకు వెళుతుందో మరి కథ మనం చూడాలి. అండ్ సాదా బైనామాల రిజిస్ట్రేషన్కు పచ్చజెండా. 2020 నాటి స్టే ఎత్తివేసిన హైకోర్టు. భూభారత చట్టంతో సర్కారుకు హక్కు ఉంది. కొత్త చట్టం వచ్చినందున పాత జీవోకు కాలం చెల్లింది. కావాలంటే భూభారతని సవాల్ చేసుకోవచ్చంటూ కూడా పిటిషన్కు సూచన. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ముగించిన న్యాయస్థానం. దాదాపు ప్రతి దినపత్రికలో కూడా ఈ సాదా బైనామాలకు సంబంధించి ఈ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ప్రధాన వార్త అయితే మనకు కనిపిస్తోంది. రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ అంటూ బీహార్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ నుంచి వారితో పాటు ప్రత్యేక విమానంలో ప్రయాణం. రాహుల్ ప్రియాంకతో కలిసి
ఓటరధికార యాత్రలో బీహార్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీతో చర్చ, తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా రేవంత్తో పాటు పాల్గొన్న మహేష్ గౌడ్ మంత్రులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తిరిగి రాక వ్యక్తిగత దాడులే ఆర్ఎస్ఎస్ విధానం అంటున్నారు. గాంధీజీ పైన వాళ్ళు అదే పనిచేశారంటున్నారు రాహుల్ గాంధీ. కుట్రతో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారంటూ ప్రియాంక గాంధీ. ఓట్ల చోరీ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సాధికార యాత్ర ఒకటి జరుగుతోంది. ఈ యాత్రకు సంబంధించి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందులో పాల్గొన్నారు. దానికి సంబంధించి రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ అండ్ బీహార్లో అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది అంటూ కూడా ఇవాళ నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. వాడలా దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతంలో కూడా అత్యంత రంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే మండపాల్లో గణేశులు కొలువుదీరారు. మండపాల వద్ద గణేశులు మెల్లగా చేరుకుంటున్నారు. ఇక ఈ ఉదయం నుంచి కూడా రకరకాల ముహూర్తాల సమయాల్లో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా గణపతులు కొలువు తీరుతారు. ఆ గణపతుల పూజలు 9 రోజుల పాటు రంగరంగ వైభవంగా కూడా జరుగుతాయి. చాలా అత్యద్భుతంగా, మరీ ముఖ్యంగా తెలుగువారు, ముఖ్యంగా హైదరాబాద్లో గణపతి నవరాత్రులు అంటే ఆ రేంజ్ వేరు, ఆ సంగతే వేరు. అండ్ దానికి సంబంధించి ప్రభుత్వం కూడా కొన్ని రాయితీలు ప్రకటించింది. ఉచిత కరెంట్ తీసుకోవచ్చు మండపాలకి, అటు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్లో కావచ్చు. వేల గణనాథులు అయితే కొలువు ఉంటారు హైదరాబాద్లో. అండ్ సౌండ్ సిస్టమ్ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకే అంటూ కూడా వార్త కనిపిస్తోంది మనకి. ధ్వని స్థాయిని పోలీసులు పర్యవేక్షించాలి, ట్రాఫిక్ సమస్య ఏర్పడనివ్వద్దు, నిబంధనలు పాటించాలి. నిమజ్జనం తర్వాత మండపాల ప్రాంగణాన్ని అయితే శుభ్రం చేయాలి, ఖచ్చితంగా అది పాటించాలంటోంది. గణేష్ మండపాల నిర్వాహకులకు హైకోర్టు ఆల్రెడీ మార్గదర్శకాలు జారీ చేసింది. డైరెక్ట్గా హైకోర్టే ఇన్వాల్వ్ అయింది. మొత్తానికైతే మాత్రం ఈ విషయం కూడా మనకి అర్థమవుతోంది. 30 నుంచి అసెంబ్లీ అంటూ కూడా మనకి ఈ వార్త కనిపిస్తోంది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద చర్చ జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ ఎన్నిక, అదే రోజు కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% మంత్రివర్గం చర్చించనుంది అంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి కనిపిస్తోంది. మొత్తానికి ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి అయితే మాత్రం ఇటువంటి కథనాలన్నింటినీ కూడా ప్రచురించింది. ఇక మరో ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుందాం. సాక్షి మరో ప్రధాన దినపత్రికను తీసుకుంటే కనుక అందులో వచ్చినటువంటి ప్రధాన వార్తా కథనాలు ఏమిటో ఒకసారి లుక్ చేద్దాం. స్థానిక ఎన్నికలపై డైలమా, వాయిదా వేద్దామా లేక బీసీలకు 42% కోటాపై జీవో ఇచ్చేసి ముందుకెళ్దామా అనే దానిపై కాంగ్రెస్ మల్ల గుల్లాలు పడుతోందంటూ బ్యానర్ ఐటమ్, హెడ్డింగ్ ఐటమ్గా చాలా హైలైటెడ్గా ఈ వార్త మనకి సాక్షిలో కనిపిస్తోంది. అండ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల విషయంలో డైలమా ఏర్పడిందని చెప్పాలి. వాయిదా వేద్దామా లేక ప్రభుత్వ పరంగా బీసీలకు 42% కోటాపై జీవో ఇవ్వడానికి ముందుకు వెళ్దామా అనేటువంటి ఆలోచనలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది. అండ్ మళ్ళా గుల్లాలు పడుతోందంటూ కూడా ఈ వార్త మనకి తెలియపరుస్తోంది. ఈ అంశంపై జాతీయ స్థాయి న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్తో కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఇంకా స్పష్టత అయితే రాలేదు అని తెలియవస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త చూద్దాం. 30 నుంచి అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ దాదాపుగా అన్ని దినపత్రికలు ఈ వార్తని క్యారీ ఫార్వర్డ్ చేశాయి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరగనున్నాయి. మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇక బాలిక కిడ్నాప్, రేప్ కేసులో దోషికి 51 ఏళ్ల పాటు జైలు శిక్ష అంటూ కూడా ఒక చాలా విశ్లేషణాత్మక కథనం. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ కేసులో దోషికి వివిధ చట్టాల కింద మొత్తం 51 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ నల్గొండ జిల్లా పోక్సో కోర్టు జడ్జి రోజా రమణి మంగళవారం సంచలన తీర్పు వెలువరించారంటూ కూడా ఈ వార్త. బాలిక కిడ్నాప్, రేప్ కేసులో దోషికి 51 ఏళ్ల జైలు అంటే నేను భారతదేశంలో వేరే స్టేట్లో ఎక్కడైనానేమో అని అనుకున్నాను. కానీ ఇది తెలుగు రాష్ట్రాల్లోనే, మరీ ముఖ్యంగా తెలంగాణలో చాలా డిఫరెంట్ వార్తగా నిలుస్తుంది. ఇక జనవరిలోనే ఇంటర్ పరీక్షలు అంటూ ప్రధాన వార్త.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈసారి ముందుగానే నిర్వహించాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది. సదరు ప్రతిపాదనలకు ప్రభుత్వానికి పంపినట్టుగా చెప్పింది. అయితే పరీక్షలు ముందుగా తీసుకొస్తే విద్యార్థులు నష్టపోతారని లెక్చరర్లు అంటున్నారు. ఇక గణేష్ మండపాలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం కాదు, ప్రభుత్వం హెల్ప్ చేయాలని చూడడం కాదు, డైరెక్ట్గా హైకోర్టు కొన్ని ఆదేశాలు, కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా శబ్ద పరిమితికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ వాడలా నెలకొన్న గణనాథుడి మండపాల్లో ఖచ్చితంగా లౌడ్ స్పీకర్లు పెట్టి భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు, రోజంతా కూడా హడావిడి చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గణేష్ మండప నిర్వాహకులకు హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా శబ్ద పరిమితి అయితే దాటుద్దంటోంది. విగ్రహాల ఏర్పాటుకు అనుమతి అయితే తప్పనిసరి అంటోంది. ట్రాఫిక్ ఆగిపోకుండా చూసుకునే బాధ్యత ఖచ్చితంగా స్థానికంగా ఉండేటువంటి పోలీసులు, స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ బాధ్యత వహించదు. అంటే అఫ్కోర్స్ ఆ బాధ్యత మాత్రం నిర్వాహకులే తీసుకోవాలి అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ పోలీసులు అసిస్టెన్సీ ఇచ్చినా కూడా మెయిన్ బాధ్యత అయితే వాళ్లే చూసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ అదనపు సుంకాల మోత షురు, నేను చెప్పినట్టుగానే మొత్తం ప్రతి దినపత్రిక ప్రధానంగా ఈ వార్తను క్యారీ చేసింది. ఇండియన్స్కి చాలా కీలకమైన వార్త. అండ్ దట్టు తెలుగు రాష్ట్రాలకి. అలాగే దాదాపు ట్రంప్ తన తెంపరదనం చూపిస్తున్న తొలి రోజు నుంచే కూడా దాదాపు మీడియాలో ఈ కథనాలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇండియాకు సంబంధించిన వరకు ఎలాంటి మెటీరియల్ మీద మనకి రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటివి స్పెక్యులేషన్స్ అండ్ చర్చలు, విశ్లేషణలు ఎన్నో జరుగుతున్నాయి. నేపథ్యంలో అమెరికాకు ఎగుమతులపై మరో 25% టారిఫ్లు నేటి నుంచి అమల్లోకి. కార్మికులు అత్యధికంగా ఉండే రంగాలపైనే తీవ్ర ప్రభావం కూడా పడేటువంటి అవకాశం ఉందంటున్నారు. అండ్ దుస్తులు, తోలు ఉత్పత్తులు, రొయ్యలు, రత్నాభరణాలపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. 66% ఎగుమతులకు ప్రతికూలం అంటూ కూడా ఈ వార్త మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇండియా నుంచి వెళ్ళేటువంటి ఎక్స్పోర్ట్స్ మీద ఈ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అని కూడా మనకి ఈ వార్తలో క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇక అమ్మకాల విలువ, అదనపు టారిఫ్పై భారత్కు అమెరికా నోటీసులు జారీ ప్రభావం. 849 పాయింట్లు కోల్పోయి 81,000 దిగువకు సెన్సెక్స్ పడిపోయింది. అండ్ 256 పాయింట్లు పతనమైనటువంటి నిఫ్టీ అంటూ కూడా నిన్నటి స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఇవాల్టి నుంచి ఈ అదనపు మోత మోగనున్న నేపథ్యంలో అమెరికా నుంచి స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది, అలాగే పడింది. దానికి సంబంధించి వివరం చెప్పాను. ఇక మనమంత్రం స్వదేశీ, మన దేశంలో తయారైన వస్తువులు ఉపయోగించుకోవాలి. స్వదేశీ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి. పెట్టుబడి ఎవరిదైనా కూడా తయారీ వెనుక మనవాళ్లే ఉండాలి. ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. చూద్దాం, అదనపు సుంకాల ఎఫెక్ట్ బహుశా భారత్ని మరో కోణం నుంచి ఆలోచిస్తే బాగుపరుస్తుందేమో. ఎందుకంటే స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందేమో. స్థానిక ఉత్పత్తులే ఖచ్చితంగా మన దేశంలో తయారైన వస్తువులే మనం ఉపయోగించడం మొదలు పెడదామంటూ కూడా చెప్తున్నారు ప్రధాని మోడీ. చూద్దాం. ట్రంప్ ఫోన్ కాల్స్కు మోడీ నో. ట్రంప్ ఫోన్ కాల్స్ చేయబోయారు. సో దానికి మోడీ నో చెప్పారు. 4 సార్లు ఫోన్ చేసిన పల్లక్కని మోడీ. ట్రంప్ టారిఫ్లపై భారత ప్రధాని పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జర్మనీ వార్తాపత్రిక ఫ్రాంక్ ఫోర్టర్ అల్జెమెనీ వెల్లడిస్తోంది అంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి తెలియవస్తోంది. టారిఫ్ దుమారంలో కూడా డీల్. ఓవైపు సుంకాలపై అమెరికాతో పోరాడుతున్న భారత్, మరోవైపు అదే అమెరికాతో రక్షణ రంగ ఒప్పందానికి మరో అడుగు ముందుకేసిందని చెప్పచ్చు. అఫ్ కోర్స్ దేని దారి దాందే అంటారు కదా, అందుకని. అండ్ వినాయకుడికి సంబంధించి కూడా ఇవాళ వినాయక చవితి సందర్భంలో రకరకాల ప్రత్యేక కథనాలు ప్రతి దినపత్రిక కూడా ప్రచురించాయి. చాలా చక్కటి వ్యాసాలతో అలరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వినాయక ప్రతిమల ప్రతిరూపాల గురించి కానీ, అవి వెరైటీస్ ఆఫ్ ప్రతిమల గురించి కానీ, అలాగే వినాయక పూజా విధానం కావచ్చు, అండ్ ముఖ్యంగా వినాయకుడికి సంబంధించి విశిష్టమైన నాయకత్వ లక్షణాలు కలవాడని అర్థం అంటూ కూడా డిఫరెంట్ ఆర్టికల్స్ అయితే ప్రతి దినపత్రికలో మనం చూడొచ్చు. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్పై వేటు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లిసా కుక్ను తొలగించారు. ఈ విషయాన్ని ఆయన తన స్వంత సోషల్ మీడియా అయినటువంటి ట్రూత్లో వెల్లడించారు. ఉత్తరాదిన కుంభవృష్టి. అఫ్ కోర్స్ మనం తెలుగు రాష్ట్రాల్లోనే భారీ వర్షాలు పడుతున్నాయని బాధపడుతున్నాం, కానీ ఉత్తరాదిని కూడా వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పాలి. అక్కడ కూడా ప్రజలు
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలపై మేఘ విస్ఫోటాలు విరుచుకుపడుతున్నాయి. ఎడతెరపులేని వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ ఉనికిపోయాయని చెప్పచ్చు అంటూ ఈ ప్రధాన వార్త. ఇక మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక సాక్షి దినపత్రికకు సంబంధించి వచ్చిన ప్రధాన వార్తలు చూసాం. ఇక మరో ప్రధాన దినపత్రికలోకి వెళ్దాం. మరో ప్రధాన దినపత్రికను చూస్తే కనుక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణకు సంబంధించి కూడా ఒక ఎలాంటి వార్తలు వచ్చాయి ఏమిటి అన్న చూస్తే కనుక చేను కుమిలే రైతు రగిలే అంటూ కూడా ఒక బ్యానర్ ఐటెంలో ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది మనకి. అండ్ కాంగ్రెస్ పాలనలో కుప్పకూలుతోన్న తెలంగాణ వ్యవసాయం అంటూ కూడా ఈ వార్త మనకి చాలా మెయిన్ హెడ్డింగ్లో కనిపిస్తోంది. చాలా కీలకమైన వార్తగా భావించాలి. అండ్ 2 రైతుల ఆత్మహత్య, అప్పుల బాధతో బలవన్ మరణం చెందారు. యూరియా కొరతపై వార్తలు రాయొద్దు. నమస్తే తెలంగాణ రిపోర్టర్కు బెదిరింపు వచ్చిందంటున్నారు. పోలీస్ స్టేషన్కి పిలిపించి మందలించారంటున్నారు. దీనిపై జర్నలిస్ట్ సంఘాల ఆగ్రహం ఎక్కడో ఏమిటో లోపల పేజీల్లో కూడా ఇచ్చారు. అండ్ ముఖ్యంగా అర్రకొర రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ ఎత్తివేత, దిక్కులేని రైతు అండ్ పంటల బీమా, మళ్ళీ కరెంటు కష్టాలు, నీళ్ల గోస, వీటన్నింటికీ మించి యూరియా కష్టాలు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిన్నర ఏలుబడిలోని పరిస్థితి ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ సాయం కరువై వ్యవసాయం కుప్పకూలింది. మొత్తంగా సర్కార్ పాలనా వైఫల్యం అన్నదాతకు శాపంగా మారింది. కేవలం తెలంగాణలోనే కాకుండా అటు ఏపీలో కూడా ఈ యూరియా కొరత చాలా ఎక్కువగానే కనిపిస్తోందని చెప్పచ్చు. రైతులు ఎక్కడ చూసినా బారులు తీరుతున్నారు. వ్యవసాయ కేంద్రాల వద్ద వారి గోసను వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. మొత్తానికి రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నారంటూ నమస్తే తెలంగాణ ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. ఇక మరో ప్రధాన వార్త, ముఖ్యంగా రుణమాఫీ కాంగ్రెస్ కుచ్చుటోపి. 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ కోతలు కుర్రీలతో రైతులకు కుచ్చుటోపి పెట్టింది. 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా 25.35 లక్షల మందికి మాత్రమే 20,616 కోట్లు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకుంది అంటూ ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక కథనం అండ్ అఫ్ కోర్స్ విమర్శనాత్మక కథనం కూడా అది. అన్నదాతకు అరకొరగానే భరోసా, రైతు బీమాకు సర్కారు ఎగనామం, కొన్నది కొంతే, బోనస్ అంతంతే, చిత్తు చేస్తోన్న నకిలీ విత్తనాలు అంటూ కూడా ప్రధాన వార్త. పంట బీమా లేదు, పరిహారం రాదు. దాదాపు నమస్తే తెలంగాణ దినపత్రికను చూసుకుంటే కనుక ప్రధానంగా రైతులకు జరుగుతున్న అన్యాయాన్నే ఎలుగెత్తు చాటుతోంది. రైతు గోసపడుతున్నాడంటూ కూడా దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏ స్థాయిలో పడుతున్నారు, ఎంతెంత లాస్ అవుతున్నారు అనేది మాత్రం చాలా విశ్లేషణాత్మకంగా ఇస్తోంది. అండ్ ప్రాజెక్టులపై పడావు, పొలాలన్నీ బీడు అంటూ వార్త. ఇక రేవంత్ తరిమి కొడతామంటున్నారు. అసలు నువ్వెవరు, బీహార్లో నీకేం పని, కూలి పని మా డిఎన్ఏలో ఉందని అంటావా? సీఎం రేవంత్పై విరుచుకుపడ్డ ప్రశాంత్ కిషోర్ ఆయనతో వేదికను పంచుకోవడం రాహుల్ మైండ్ సెట్ను తెలియజేస్తోందంటూ ఆగ్రహం. రేవంత్ను పిలిచినందుకు బీహారీలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలంటున్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రధాన వార్త. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న యాత్రలో, ఓట్ చోరీకి సంబంధించి యాత్రలో పాల్గొంటున్నారు. దానికి సంబంధించి వస్తున్న విమర్శలు. అనుకూల తీర్పు కోసం ముఖ్య నేత ఒత్తిడి, విచారణ నుంచి తప్పుకున్న ఎన్సీఎల్ఏటి న్యాయమూర్తి అంటూ కూడా ప్రధాన వార్త. హైదరాబాద్ కంపెనీ కేఎల్ఎస్ఆర్ పై ట్రిబ్యునల్లో దావా, కంపెనీకి అధికార కాంగ్రెస్ ముఖ్య నేతకు సంబంధాలు, ప్రతిపక్షంలో ఉండగా కంపెనీ కారును వాడిన నేత, అధికారంలోకి వచ్చాక సంస్థలకు పలు కాంట్రాక్టర్లు, తాజా పరిణామంతో కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే ఇదే అంశంపై నడుస్తోంది. మరో ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ ముఖ్యంగా నమస్తే తెలంగాణకు సంబంధించి కూడా మనం చూసినటువంటి ప్రధాన వార్తలు ఇవన్నీ. నెక్స్ట్ మరో ప్రధాన దినపత్రిక వెలుగులోకి వెళదాం. వెలుగు దినపత్రికను తీసుకుంటే కనుక స్థానిక ఎన్నికల షెడ్యూల్ అంటూ కూడా ఒక మెయిన్ ఐటమ్గా, మెయిన్ బ్యానర్ హెడ్డింగ్గా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ అందులో వచ్చినటువంటి మిగతా వార్తలన్నీ కూడా మనం పరిశీలిస్తే
ముఖ్యంగా ఈ నెల నుంచి అసెంబ్లీ అంటున్నారు, సాదా బైనామాలకు లైన్ క్లియర్ అంటున్నారు, దొంగ ఓట్లను తొలగించి అసెంబ్లీ ఎన్నికలకు పోదామా అంటున్నారు, అలాగే గడువు విధించొద్దు అంటూ కూడా పెండింగ్ పెడితే చూస్తూ ఉండాలా అంటూ మరో ప్రధాన వార్త, మా కంపెనీలతో మర్యాదగా ఉండాలి అంటూ మరో ప్రధాన వార్త, సంపాదనంతా చదువులకే సరిపోతోంది అంటూ మరో ముఖ్యమైన వార్త కనిపిస్తోంది. ఈ నెల నుంచి అసెంబ్లీ అంటున్నారు. అండ్ మహాగణపతిం భజే అంటూ మరో ముఖ్యమైన వార్త. అండ్ ఈ వార్తకు సంబంధించి కూడా అంటే దాదాపు గణేష ఉత్సవాలకు గల్లీ గల్లీ కూడా ముస్తాబైంది. మండపాలకు ఇప్పటికే బొజ్జ గణపతి విగ్రహాలన్నీ చేరుకున్నాయి. రివాల్ట్ నుంచి నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా నిష్టలతో భక్తి శ్రద్ధలతో మరి ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా జరుపుకునేటువంటి వినాయక చవితి పండగ. దీనికి సంబంధించి కూడా మండపాలకు ఇప్పటికే బొజ్జ గణపతులు చేరుకున్నారు. అండ్ ఈసారి ఖైరతాబాద్ బడా గణపతి దర్శనం 2 రోజుల ముందు నుంచే మొదలైపోయింది. 69 అడుగులతో ఈ ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క డిఫరెంట్ సాంప్రదాయబద్ధమైన పేరుతో కూడా ఖైరతాబాద్ గణపతిని పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం భారీ గణపతి, అసలు వినాయక చవితి అంటే మనకి తొలి గుర్తొచ్చేది మాత్రం ఖైరతాబాద్ భారీ గణపతి. సో భారీ గణపతికి సంబంధించి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని చూడడానికి భక్తులైతే తరలి వస్తున్నారు అంటూ కూడా మనకి ప్రధాన వార్త తెలియజేస్తోంది. మొత్తానికి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, బ్యాన్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తలు, విశ్లేషణ.